మహిమ అనే పదములు చేస్తే ఆపాదించబడు. మహిమ అనే పదములు చేస్తే ఆపాదించబడు. లేకపోతే బ్రాకెట్లో జరిగిస్తే, నడుచుకుంటే, తమకైనా కావచ్చు, ఎదుటి వాడికైనా కావచ్చు. తాము నడుచుకున్న దాన్ని బట్టి తమకైనా కావచ్చు, లేకపోతే తాము చేసిన దాన్ని బట్టి ఎదుటివాడికైనా కావచ్చు. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు అదే చూస్తాం. యోహాను సువార్తలోనే కాదు, గ్రంథంలో మహిమ అనే పదం వాడబడిన దాంట్లో ఎక్కువ శాతము రెండు అన్నమాట. ఒక కలిగి ఉన్నది, రెండోది ఆపాదించబడేదాన్ని ఉద్దేశించి మాట్లాడు. భూమి మీద నేను నిన్ను మహిమ పరిచితిని అని ప్రభు చెప్పినప్పుడు గణపరిచేడని ఉద్దేశమే బయలుపరచబడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూపుతాను. జాతకం 1వ అధ్యాయం 21వ వచనం మనం చదవబోతాం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఏం చేయలేదంట? దేవునిగా మహిమపరచలేదు అని. వెలుతురుకు సంబంధించింది అది. వెలుతురుకు సంబంధించిన మనుషులు ఆయనకి వెలుతురిచ్చేది ఏంది? ఆయనే వెలుగై ఉన్నాడు. మోషే అడిగినప్పుడు మహిమను చూపించమన్నప్పుడు ఆయన యొక్క మహిమను అతడు చూడలేకపోయాడు. వెలుతురుకు సంబంధించిందా? కాదు. అతడు దేవుడై ఉండి ఆయనను మీరు మహిమపరచలేదు అని మాట ఇక్కడ ఏం చెప్తుంది అనమాట? గణపరచలేదు. ఎలా గణపరచలేదు? దేవునిని గణపరిచినట్టు గణపరచలేదు. మలాకి గ్రంథంలో వారి మీద నేరం ఇదే కదా. నేను దేవుడునైన తండ్రినై ఉండగా కొందరికి తండ్రి ఒకడే కాడా, ఒక దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహం చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనలు మనం ఎందుకు తృణీకరించుచున్నాము? యూదా వారు ద్రోహులైరి ఇశ్రాయేలుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదా వారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుడు గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనా నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? ఏం రావాలో అది రావాలి. తండ్రినైతే ఘనత రావాలి, యజమానునైతే భయం రావాలి, దేవుడైతే మహిమపరచాలి. మరొకసారి, తండ్రి అయితే ఘనపరచాలి, యజమానుడైతే భయపడాలి, దేవుడైతే మహిమపరచటము అని మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ దేన్ని సూచిస్తున్నాడు? మళ్ళా తిరిగి దేవునిగా కనపరచడం. అందుకే పదం వాడాడు, దేవునిగా. మహిమపరచడం అనే పదము దేవునిగా గణపరచడం, దేవునిని దేవునిగా కనపరచడం. తండ్రిగా కనపరిచేది వేరు, దేవునిని దేవునిగా కనపరిచేది. కాబట్టి మహిమపరచబట్టు మనం మహిమపరచడం దేవుని, అంటే మనం గణపరచడము దేవుని. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సందర్భం రోగుల రాష్ట్రపతిలో దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు. రైట్. నెక్స్ట్, మహిమ అనే పదము ఇంకో దానికి వాడబడిన. మహిమ అనే ఉన్నతమైన స్థితి. రోగుల రాష్ట్రపతిగా 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ మన ఎడల ప్రత్యక్షము కాబో
మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఉమ్, ఎన్న తగినవి కావని ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఎంచుచున్నాను. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు మనకి ప్రత్యక్షము కాబోయే మహిమ అంటే ఉన్నతమైన స్థితి గురించి మాట్లాడు. నేడు మనం ఏ స్థితిలో ఉన్నాము? దీన శరీరమును ధరించుకున్నాము. ప్రత్యక్షం ఏం కాబోతుంది? అది మహిమ కలిగిన స్థితి, ఉన్నతమైన స్థితి. ఉన్నతమైన స్థితి అంటే అక్కడ మనం చూసేది అనమాట, వాడబారని, క్షయమవని, నశించని. అలా ఉన్నతమైన స్థితి అని మనం మాట్లాడినప్పుడు మహిమ అంటే వాడబారని, క్షయమని, ఉన్నతమైన. కాబట్టి పదాలను మనము వాడబడిన విధానం గ్రంథంలో వాడబడుతుందా? గ్రంథంలో వాడబడుతుంది. మనం సింపుల్గా ఒక్కొక్క వచనం చూస్తున్నాం, ఒక్కొక్క పుస్తకంలోనే చూస్తున్నాం. ఇలాగ గ్రంథం మొత్తం చూస్తే చాలా సంగతులు ఉంటాయి. ఇలా గ్రంథం మొత్తం చూస్తే మహిమ అనే పదము వాడబడిన నీకైన సంగతి. రాబోవు మహిమ, ప్రత్యక్షపరచబడుతున్న మహిమ అంటే వాడబారిని, క్షేమని అని చెప్పాను కదా, ఆ స్టైల్. నెక్స్ట్ మనం చూడగలిగితే మహిమ అనే పదము వాడబడే స్థితి. రైట్. కొద్దిల అస్త్రం మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొద్దిల అస్త్రం మొదటి పత్రిక 4వ అధ్యాయం కాదు, ఇంకొక వచనానికి వెళ్దాం. 5వ అధ్యాయం. 5వ అధ్యాయము అయితే మీకు తెలుగు భాషలో అతిశయించుట అని ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ భాషలో అలా ఉండదు. 6వ వచనంలో మీరు అతిశయించుట మంచిది కాదని ఉంటుంది కదా, ఎంతనా ఉంది? రైట్. 4వ అధ్యాయానికి వెళ్దాం. 4వ అధ్యాయం 7వ వచనం చూడబోతాం. మాట గుర్తుపెట్టుకుని, ఆధిక్యము కలుగు చేయవాడు ఎవడు? అతిశయపడనేలా. ఇదివరకే చదువు లేక తృప్తులైతే, ఇదివరకే ఐశ్వర్యవంతులైతే, మిమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతే, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతే, అవును నేను మీతో కూడా రాజులా ఉన్నట్లు మీరు రాజులా నాకు సంతోషమే కదా. మళ్ళా తిరిగి ఎక్కడనో అతిశయం యొక్క పదమే వాడాడు. తెలుగులో చూడాలి, తెలుగులో చూస్తాను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. రైట్. ఇప్పుడు దాంట్లో 2 పదాలు, ఒకటి దేవుని పోలిక, రెండోది దేవుని మహిమయ్యి ఉన్నాడు అన్నాడు. దేవుని మహిమయ్యి ఉన్నాడు అంటే దేవుని యొక్క వెలుతురులాగా ఉన్నాడని అర్థమా? కాదు. ఇక్కడ శిరస్సు అధికారం కలవాడై ఉన్నాడని. మహిమ అనే పదం అక్కడ దేని కోసం వాడాడన్నమాట? శిరస్సు అధికారం. కాబట్టి పదములో బోల్డని మనం చదువుకుంటే బోల్డని వస్తాయి అన్నమాట. గ్రంథంలో చదువుకుంటే చాలా సంగతులు వస్తాయి. మహిమ అనే పదం వాడబారిందని చూసాం కదా. ఇప్పుడు అధికారమును సూచిస్తున్నది అని చూసాం. మహిమే మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ తేడా చెప్తున్నాడు. కొద్ది రాష్ట్రం 2వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో తేడా చెప్తుంది. మమ్మును మేమే నీ ఎదుట తిరిగి మెప్పించుకున్నట లేదు గాని ఉదయమునందు అక్షయపడక పై రూపమునందే అక్షయపడు వారికి. మళ్ళా తిరిగి ఇక్కడ అతిశయనే మహిమంటే అతిశయం గుర్తు చెప్తున్నాడు. అతిశయపడేదానికి గుర్తు ఎక్కువ ఉంటుంది. ఓకే, శరీరం అతిశయపడుట చాలా సమస్యలు.
ఇప్పుడు ఎన్ని పాయింట్లు చెప్పాము? 4-5 పాయింట్లైనా మనము మహిమను గురించిన సందర్భం గురించి మనము మాట్లాడతాం. భూ సంబంధమైన వస్తువుల యొక్క మహిమ వేరంటే దాని యొక్క విలువ వేరని చూసాము. మహిమ వేరనేది రూపంలో కనపరిచేదేమో వెలుతురుని సంపాదించింది. అది దేనికి ఉన్నది? పై వస్తువు రూపములకు సంబంధించిన ఆకాశ మండలంలో ఉన్న వస్తువుల యొక్క మహిమ రూపం వేరు, అవి ప్రకాశమానమైనవి. భూ సంబంధమైన వాటి యొక్క స్థితిగతులు వేరు. ఇది మాత్రమే కాదు, మహిమపరచుట, గణపరచుట, మనము ఆ మాటలు మనం గమనిస్తే ఆ మాటలలో ఇతరులకు ఆపాదించే సంగతులు కూడా మనం రెండోది మహిమ పొందుతుము అనే పదము ఏం చెప్తుందన్నమాట? పొందే దాని గురించి, కలిగి ఉండే దాని గురించి మాట్లాడుతున్నాం. కలిగి ఉండేది వేరు, పొందేది వేరు. కలిగి ఉండేదాన్ని మనం ఏమన్నాము? సహజంగా ఉండేది. పొందే వాటిని అని మాట్లాడేటప్పుడు వాటికి లేవు, అయితే ఆపాదించబడతారు. రైట్. అలాగా ఆపాదించబడే పదాలలో ఒక్క మనుషుడు ఇతర మనుషులను సన్మానించడం కూడా, గౌరవించడం కూడా ఉంచబడు, లేకపోతే వెళ్ళిపోబడు. చాలా వచనాలు ఉంటాయి, చదవాలి. చదవగలిగితే చాలా సంగతులు వస్తాయి. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 4:2. నరులారా, ఇంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. కానీ గౌరవం అనే పదం వాడేటప్పుడు రైట్. మనము ఇలాగ చూసుకుంటే చాలా సందర్భాలు మనం గ్రామం చూడటం అనేది రైట్. అయితే ప్రభుత్వ వారు చెప్పిన పరిస్థితులను బట్టి మహిమపరచడం అంటే గణపరచడం. దేవుడు గణపరిచిన, మనుషుడు దేవుడు గణపరిచిన, రెండు వైపులు అన్నమాట. మనుషుడు దేవుడు గణపరిచిన, లేక దేవుడు మనుషులను గణపరిచిన. మనుషులు దేవుని ఎలా గణపరుస్తారు అన్నమాట? దేవుని యొక్క మాట వినుట ద్వారా దేవుని గణపరుస్తారు. మనుషుడు దేవుని ఎలా గణపరుస్తాడు? దేవుని మాట. అదే దేవుడు మనుషులను ఎలాగ గణపరుస్తాడు? దేవుడు మనుషులను ఎలా గణపరుస్తాడంటే వారిని హెచ్చించుట ద్వారా. దేవుడు మాట్లాడటం ద్వారా కాదు. తేడా ఉండాలని గమనించారా? మనుషులు దేవుని మాట ఉండటం ద్వారా దేవుడు గణపరుస్తాడు. దేవుడు మనుషులను హెచ్చించుట ద్వారా వారిని గణపరుస్తాడు. రివర్స్ లో మాట్లాడటం ద్వారా కాదనమాట. రివర్స్ గమనించారా? ఆపోజిట్ వెళ్ళినప్పుడు ఎలాగ వస్తుందో, దేవుని విషయంలో మనుషుడు చేసినప్పుడేమో దేవుని యొక్క మాటలను మనుషుడు వింటే గణపరచు, వినిన దాన్ని బట్టి దేవుని గణపరచడం. అయితే రివర్స్ లో కాబట్టి ఆటోమేటిక్ గా వింటే గణపరచదే అని అనుకోకూడదు. ఎందుకు? దేవుడు కూడా మనుషుల యొక్క మాట వింటే దేవుడు మనుషులు గణపరిచాడు అనుకోకూడదు. అది కాదనమాట. అది వన్ వే అనమాట. ఒకవైపు అన్నమాట. రెండో వైపు వేరు మనం. దేవుడు మనుషులను గణపరచడం అంటే మాట వింటాం కాదు. మాట వినకపోయినా దేవుడు మాట వినడం ఏం చేస్తాడు అన్నమాట? మానవుడు మాట విన్నాదాన్ని బట్టి అతన్ని ఘనపరుస్తాడు. ఘనపరచడం అంటే ఇక్కడ ఏంటన్నమాట? అతన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి ఘనత అనే పదము రెండు వైపులో మనము మనుషులకు దేవునికి మధ్యన దానిని ప్రయోగింపబడిన విధానాన్ని బట్టి
వార్పుకి ఇందాక చదువుకున్నాం. నేను దేవుడినైతే దేవునిగా, తండ్రినైతే తండ్రిగా నన్ను ఎందుకు కనపరచలేదని ఎలాగా అంటున్నాడో అలాగే దేవుణ్ణి దేవునిగా కనపరచాలి. ప్రభు యేసుక్రీస్తు వారు చేశారంట. ప్రభు యేసుక్రీస్తు వారు దేవునిని దేవునిగా మహిమపరిచారంట. ఎక్కడ? భూమి మీద. భూమి మీద నేను మహిమపరిచితిని అంటే నాంట నేను శ్రద్ధగా వింటుంది అన్నాను. ఇప్పుడు మహిమపరచము నీ యొద్ద నా నాకే మహిమ ఉన్నదో మహిమపరచము అంటే ఘనపరచము. కాబట్టి పదం వాడుకను బట్టి ఆ పదం మనం అర్థం చేస్తాం. అన్నం మొత్తం కదా చాలా పదాలు ఉంటాయి ఓకేనా.